రాజధాని అమరావతి పరిధిలోని నిడమరులో కిమ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించనున్న బొలినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మరియు 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయి మెడికల్ స్కిల్ డెవలప్మెంట్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంలో ఈ ప్రాజెక్టు కీలకమైన అడుగని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నిడమర్రులో ఆసుపత్రి, యూనివర్సిటీల నిర్మాణాల కోసం సిఆర్డీఏ 23 ఎకరాల భూమిని కేటాయించింది. దీనికోసం కిమ్స్ సంస్థ ఎకరాకు 50 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వానికి చెల్లించింది. రాబోయే 2 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు పూర్తి కానుంది. ఇందులో భాగంగా కొత్తగా నిర్మించే కిమ్స్ ఆసుపత్రిని మే 13, 2027 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, చిన్న స్థాయిలో ప్రారంభమైన కిమ్స్ హాస్పిటల్స్ ఇప్పుడు 30,000 కోట్ల ఆస్తిగా ఎదిగిందని గుర్తు చేశారు. పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తేనే రాష్ట్రానికి సంపద సృష్టి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధి చెందాలంటే పెద్ద సంఖ్యలో పరిశ్రమలు, విద్యా సంస్థలు, వైద్య సంస్థలు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి కల్పించడమే తమ కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతని సీఎం స్పష్టం చేశారు. అమరావతిని విద్య, వైద్య, టెక్నాలజీ కేంద్రంగా నిర్మిస్తున్నామని, భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైజాగ్ నగరంలో గూగుల్ ఆపరేషన్స్ పనులు ఆగస్టు 15, 2028 కంటే ముందే ప్రారంభమవుతాయని సీఎం వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వైద్య రంగంపై కూడా పెరుగుతోందని, డాక్టర్లు సైతం ఏఐ నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని సీఎం వ్యాఖ్యానించారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని లక్షల ఉద్యోగాలు సృష్టించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. రాయలసీమను టెక్నాలజీ హబ్గా మారుస్తున్నామని, రాబోయే రోజుల్లో అక్కడ ఫైటర్ జెట్ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ గంటి హరీష్ మరియు కిమ్స్ ఎండీ డాక్టర్ బి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు.